నేను చెప్పిన పని సక్సెస్ అవుతుందన్నమాట. సక్సెస్ కాదు సార్. అలేఖ్య చెప్పగానే నేను షాక్ అయ్యి మీ దగ్గరకు వచ్చేశాను. పాపం అలేఖ్యకి అన్యాయం జరిగింది సార్. తనకు తోడెవరూ లేరు. ఆ ఇంట్లో తనకు ధైర్యం చెప్పడానికి, అండగా నిలబడ్డానికి మీరొచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా మీరు చాలా రెచ్చగొట్టారు చూసారా? అదే నాకు నచ్చలేదు సార్. రెచ్చగొట్టానని నువ్వనుకుంటున్నావు, కానీ తన లైఫ్ని తానే చెక్ చేసుకోమని పంపించానని నేను అనుకుంటున్నాను. అర్థం కాలేదు కదా? చూడు ప్రియా, దీపం లేని ఇల్లు నీరు లేని బావి లాంటిది. వెలుగు లేని బతుక్కు సూర్యుడు లేని ఆకాశం లాంటిది. మనిషిలో వెలుగు రావాలి, కాంతి నిండాలి. అప్పుడే ఆ మనిషి సుఖంగా సంతోషంగా తాననుకున్నట్లుగా జీవిస్తాడు. మరి నీ స్నేహితురాలు అలేఖ్య అలా జీవిస్తోందా? చూడు ప్రియా, వ్యక్తి ఎప్పుడైనా సరే వెలిగిపోవాలి, ఆనందంతో పండిపోవాలి. బతుకులో పోరాటం లేకుండా అతుకులో బతుకులా ఎంతకాలమని బతకాలి? అసలు అలేఖ్యకి అలాంటి అవసరం ఏంటి? అలేఖ్య చేసిన తప్పేంటి? ఇవి కదా మనం అలేఖ్యకు నేర్పాల్సింది, చెప్పాల్సింది. అది కాదు సార్. ఇప్పుడు రాఘవ గారు చాలా కోపంగా ఉన్నారు. ఆ ఇంట్లో పరిస్థితి కూడా ఏది చక్కగా లేదు. అలాంటి టైంలో అక్కడికి ఆవేశంగా వెళ్లిన అలేఖ్యను చూస్తే నాకు బాధ అనిపించింది, భయం అనిపించింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్. నీకు తను చాలా కాలం నుంచి ఫ్రెండ్ కదా, ఒకటి అడుగుతా, చెప్తావా? అడగండి సార్, చెప్తాను. రాఘవ అంటే అలేఖ్యకి ఇష్టమా కాదా? తనకి రాఘవ్ గారంటే చాలా ఇష్టం సార్. అలేఖ్య ఏం చేసినా, ఏం చెప్పినా రాఘవ్ గారి మీదున్న ఇష్టంతోనే చేసింది. కానీ రాఘవ్ గారిని చూస్తేనే అలేఖ్య అంటే ఇష్టం తగ్గినట్టో లేక అసలు ఇష్టమే లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటప్పుడు అలేఖ్య వెళ్ళి హక్కులని ఆవేశంగా గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుందని తెలిసి కూడా మీరిలా చేయటం... చూడు ప్రియా, విలువల గురించి ప్రసంగించడం వేరు, విలువగా బతకడం వేరు. నీతిని గురించి ప్రసంగించే వారికి నీతి మంచిదని తెలుసు, కానీ నీతిగా మసులుకోవడమే తెలియదు. ఆ రాఘవ్కి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్లకు తెలియంది అదే. అది తెలియజేయమనే నేను అలేఖ్యను పంపించాను. యూ డోంట్ వరీ, తనకేమీ కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం తల వంచినంతకాలం మొట్టికాయలు వేసే సమాజం ఇది. అలాగే అలేఖ్య కూడా బిహేవ్ చేయాలి. సార్, ఒకవేళ ఇప్పుడు అలేఖ్యకి అక్కడేమన్నా జరగరానిది జరిగితే? అడ్డుకోవడానికి నేనున్నాను కదా. పైగా ఇంకొక విషయం, ఇది అలేఖ్య ఆడుతున్న ఆట కాదు, ఇది నేను ఆడుతున్న ఆట. ఇందులో గెలుపోటమి నిర్ణయించాల్సింది నేను. సరే, కూల్గా కాఫీ తాగెళ్ళు, నేను కాఫీ పంపిస్తాను. ఏంటినా ఏం చేయబోతున్నాడు? అమ్మా, నాన్న, నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పటి వరకు మన ఇంట్లో గడప లోపల జరుగుతున్నటువంటి గొడవలు కాస్త గడప దాటి వీధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. దయచేసి నేను ఏం చెప్పబోతున్నానో అర్థం చేసుకోండి.